బాగా కష్టాలు వస్తే మొదట చేసే పని ఆ కష్టాలు మర్చిపోవటానికి మద్యం సేవించటం. అదే బాగా సంతోషం వస్తే అప్పుడైనా చేసేది మద్యం సేవించటమే. ఇది సహజంగా మనందరం వినే మాటలే కదా. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ గ్రామం మద్యం అనే పదానికి దూరంగా ప్రశాంతంగా ఉండే గ్రామం. వారికి సరదా వస్తే గ్రామస్తులంతా మంచిగా స్వీట్లు, పండ్లు, కూల్ డ్రింకులు, అంతే. బాధ వస్తే ఒకరినొకరు ఓదార్చుకోవటం, అంతే తప్ప మద్యం అనే సరదాకి మాత్రం దూరంగా ఉంటారు ఆ గ్రామస్తులు. ఇంతకీ ఆ గ్రామం ఏంటో ఎక్కడో ఒక్కసారి చూద్దామా? కొండపి నియోజకవర్గం మర్రిపూడి మండలంలోని రామాయపాలెం. ఈ గ్రామంలో 140కి పైగా కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం, దేవాలయంతో పాటు స్వర్గీయ నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు గ్రామస్తులు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉంటారు. ఈ గ్రామం చూడటానికి చాలా చక్కగా ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మద్యపానం మాత్రం నిషేధం. గ్రామంలో ఎవ్వరూ మద్యం సేవించరు. మద్యం సేవించి ఎవరు గ్రామంలోకి కూడా రాకూడదు. అది ఆ గ్రామం కట్టుబాటు. వింతగా ఉందా? కానీ ఇది నిజం. ఈ గ్రామంలో 140 కుటుంబాలు ఉంటే 140 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు విదేశాల్లో ఉన్నారు. సరదాగా ఎవరన్నా మందు పార్టీ అడిగితే అది మాత్రం ఆ గ్రామంలో కుదరదు. ఎక్కడో బయట మందు పార్టీ ఇచ్చి ఇంటికి రావాల్సిందే. ఈ రోజుల్లో ఇలా ఏంది అనుకుంటున్నారా? ఆ గ్రామస్తులు మా గ్రామం అంతే, విదేశాల్లో ఉన్న సరదాలు పార్టీలు బయటే, గ్రామంలో మాత్రం అలాంటివి కుదరవు అంటున్నారు. అంతేనా? రామాయపాలెం గ్రామంలో చిల్లర మల్లర తగాదాలు, కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు అనే పదాలు కూడా వినిపించు. వారు పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కలేదు అంటున్నారు. మాకు ఆ అవసరం కూడా రాలేదు అంటున్నారు గ్రామస్తులు. ఈ రోజుల్లో రామాయపాలెం లాంటి గ్రామం చాలా అరుదు కదూ. రామాయపాలెం గ్రామం అంతా ఒకటే మాట. Play